కాలం కొన్నిటిని కాల గర్భంలో కలిపేస్తుంటుంది. అందులో మనం చూస్తే కమ్యూనిస్టులు కారగర్భంలో కలిసిపోయారు. ఇప్పటికీ కమ్యూనిస్టులు ఉంటారు, ఉనికి ఉంటుంది. బట్ దేశంలో ప్రభావిత శక్తిగా పోయారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ పుట్టకముందు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం వాళ్ళే అధికారంలోకి వచ్చేస్తారన్నటువంటి దశ నుండి వాళ్ళు కాంగ్రెస్ చంకలో చేరాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక తమిళనాడులోనే చూడండి, డిఎంకేకి ఆపోజిట్ స్టేజ్ నుంచి డిఎంకేని అక్కడ ప్రభుత్వంలో తీసుకొచ్చి వాళ్ళ వెనకాల కూర్చోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రంగులేసుకునేవాడికి పరిపాలన ఏంటంటూ ఎన్టీ రామారావు విమర్శించి సగం సీట్లు ఇస్తానంటే వద్దన్నటువంటి వాళ్ళు చివరికి ఎన్టీఆర్ ఇస్తే చాలని ఆయన చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి. దేశంలో వ్యూహాత్మక వైఫల్యం, వ్యక్తుల మధ్యన ఎవరికి వాడు నేను మాత్రమే నాయకుడిగా ఉండాలి, పక్క నాయకుడు మన పార్టీలో ఎదగకూడదని తొక్కుకొచ్చినటువంటి ధోరణే ఆ పార్టీని సర్వనాశనం చేసింది, దేశవ్యాప్తంగా అడుగంటించింది. మమతా బెనర్జీ అదే రూట్లో ప్రయాణించింది. మమతా బెనర్జీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? అహంకారపూరితం, ఇంకొక నాయకుడిని ఎదగనివ్వలేదు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటూ చివరికి తన వారసుడిగా మేనల్లుడిని తెచ్చిపెట్టింది. ఫలితం జరిగిన పరిణామం. రాబోయేటువంటి రోజుల్లో మారే పరిణామం ఏంటంటే మమత మళ్ళీ పుంజుకోవడం సాధ్యమా అంటే ప్రస్తుతానికైతే అసాధ్యం. ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి చూడాల్సి ఉంది.